హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాధవిలత పాల్గొన్నారు. మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని మాధవిలత అన్నారు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని కోరారు. మహిళల అభివృద్ధికి రక్షణకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో పైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో మహిళలకు వివక్షత ఉండకూడదని ముందు భాగంలో నిలబడాలన్నదే మోదీ ఆలోచన అన్నారు. 2047 వరకు వికసిత భారత్గా చేయాలన్నదే మోదీ లక్ష్యమని, వికసిత భారత్ లక్ష్యంలో మహిళలు కీలకం కావాలని మాధవిలత కోరారు. గ్రూప్ ఫోటో అయిపోయింది ఒకసారి అయిపోయింది మళ్ళీ మేము మాటలతో చెప్పలేము. అంజలి మన సంస్థలో పిల్లల విషయంలో కేర్టేకర్గా ఉంటూ సమస్యను విజయభాస్కర్ అందరూ రండి. ఇందరండి నరేష్, శివ అట్టనే తీసేసా ఫోటో అట్టనే తీయాలి. ఏం చేస్తాం సైడ్ అందరూ యాక్చువల్లీ ఇక్కడ సన్మాన కారణంగా వీళ్ళందరి వల్ల ఈ సమస్య నడుస్తుంది. ఇవాళ ఈ యాక్టివిటీస్ ఇది చేస్తున్నామంటే కారణం మా స్వామి తర్వాత ఆశీర్వాదం మా ఫ్యామిలీ మెంబర్స్ మరియు మా స్టాఫ్ కోరుచున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశంలో మనకి 365 రోజులు కూడా మహిళా దినోత్సవమే. ఎందుకంటే మన దగ్గర అమ్మని అన్నం వండుతుంది, ఇంకా నాన్న అన్నం వండే రోజులు రాలేదు. కాబట్టి ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ చిన్నారులందరూ పెరిగి ఆనందంగా ఆరోగ్యవంతంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎంతో మంది స్త్రీమూర్తులు వీళ్ళకి అమ్మలు అవ్వాలి. అంటే ఇంకా పెళ్లి కాని కన్నపిల్లలు కూడా ఇక్కడ అమ్మలే. ఎందుకంటే అంత పెద్ద మనసు ఉంటే తప్ప వీళ్ళకి సేవ చేయలేం. కాబట్టి ఇక్కడ ఈ సంస్థ కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రేమను, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని కేటాయించే స్త్రీమూర్తులందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. తల్లి, మీరు నా ఆయుష్ కూడా పోసుకొని ఇలా చక్కగా పిల్లలందరినీ మీ కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండాలి. మీ ప్రేమతో వీళ్ళు మహానుభావులు అవ్వాలని కోరుకుంటున్నాను. బాస్ ఆ సంస్థలో పనిచేస్తున్న స్త్రీలందరికీ కూడా అమ్మా, మీరు కనిపించని దేవతలు తల్లి. ఎందుకంటే ఈరోజు ఏదో ఇక్కడికి వచ్చాను, మైక్లో మాట్లాడుతున్నాను, నలుగురు వింటున్నారు అని కాదు. గుళ్ళో కనిపించే అమ్మవారు ఉంటుంది, ఇంట్లో అన్నం పెట్టే అమ్మ ఉంటుంది. కానీ మీరు వాళ్ళిద్దరినీ కలిపిన దేవతలు మీరందరూ. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మేమేదో చూస్తున్నాం, చేస్తున్నాం, వెళుతున్నాం అనుకోకండి. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత వాడు కళ్ళు మూసుకుంటే ఎవర్రా మీ అమ్మ అంటే మీరే కనిపిస్తారు. ఇంకెవరు కనిపించడం అంటే మనం ఒకరిని కంటాము, వాళ్ళకి అమ్మ అవ్వడం గొప్ప కాదు. ఎందుకంటే పేగు తెంచుకొని పుడతారు వాళ్ళు. కానీ పేగు తెంచుకొని పుట్టని ఎంతమంది పిల్లలకి మీరు అమ్మ అవుతున్నారు కదా.
మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. అర్థమైందా? ఈ ఆశీర్వచనం మీ పిల్లలకు కూడా వెళుతుంది. వాళ్ళు చాలా బాగా పెద్దవాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు బాగుండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ మనసు. అది తెలియకనే ఉంటుంది ఆ కోరిక, ఆశీర్వచనం. దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు. కానీ మీరు అన్నం పెడుతున్న పిల్లలందరూ కూడా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ మీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి మీరందరూ అంటే నాకు చాలా గౌరవప్రదం. అది మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీరు సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అని నేను ప్రాధాన్యపడతాను. కోరుకోవడం అందరం కోరుకుంటాం, కానీ నేను నమస్కారం చేసి ప్రాధాన్యపడతాను.